లక్ష్మి, విహారి, సహస్ర ముగ్గురు కూడా కారులో ఉంటారు. అప్పుడు సహస్ర లక్ష్మిని చూసి ఇలా అడుగుతుంది. లక్ష్మి అని అంటే చెప్పండమ్మా అని అంటూ లక్ష్మి అంటే, అయితే నువ్వు ఇక్కడికి మా ఇంటికి రాకముందు నువ్వెక్కడుండేదానివి అని అంటూ లక్ష్మిని సహస్ర అడుగుతుంది. అలా అడిగేసరికి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పుడే విహారి కూడా షాకింగ్గా ఇదేంటి ఇలా అడిగింది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే ఇలా అంటుంది సహస్ర, చెప్పు లక్ష్మి, నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడుండేదానివి అని అడుగుతూ ఉంటుంది. ఇక డిటెక్టివ్ ఉంటుంది కదా, సహస్ర పంపించిన డిటెక్టివ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తుంది. గౌరీతో మాట్లాడుతుంది. ఇంకా లక్ష్మికి సంబంధించిన ఫొటోస్ తీసుకురమ్మని చెప్పడంతో ఇంకా తను ఫొటోస్ తీసుకొచ్చి ఇవ్వగానే అవి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది డిటెక్టివ్ లక్ష్మి ఫొటోస్ని చూస్తూ. ఇక అప్పుడే లక్ష్మి వాళ్ళమ్మ గౌరీ ఆలోచిస్తూ అలా అవన్నీ చూస్తూ ఉంటుంది. లక్ష్మి ఫొటోస్ని సెల్ ఫోన్లో తీసుకుంటుంది. ఇంకా డిటెక్టివ్ అలా ఫోన్లో తీసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. ఫొటోస్ దొరికిపోయాయి, అడ్రస్ అంతా తెలిసిపోయింది అని చెప్పేసి. ఆ తర్వాత లక్ష్మి మౌనంగా ఉండటంతో సహస్ర ఇలా అంటుంది. ఏంటి లక్ష్మి, ఎంతసేపు మౌనంగా ఉంటావు చెప్పు అని అంటూ గట్టిగా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. మిర్రర్లో లక్ష్మి ఫేస్ని చూస్తూ ఉంటే లక్ష్మి ఏమో చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది అని అంటూ ఆలోచిస్తూ ఉండిపోతుంది. అప్పుడు లక్ష్మి ఫొటోస్ని తీసుకున్న తర్వాత డిటెక్టివ్ వెనక్కి సడన్గా ఆ ఫొటోస్ని ఇచ్చేసి నవ్వుతూ అటువైపు తిరిగి చూస్తుంది. చూసేసరికి గోడ మీద లక్ష్మి, విహారి ఇద్దరిది పెళ్లి ఫోటో ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా డిటెక్టివ్ షాక్ అవుతుంది. అదేంటి ఈ పెళ్లి ఫొటోస్ ఇక్కడున్నాయి అనేసి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఆ ఫొటోస్ని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. గౌరీ అలాగే చూస్తూ ఉంటుంది. ఫొటోస్ని చూసి దగ్గరికి వెళ్ళి ఇంకా అప్పుడే గోడ మీద ఉన్న విహారీ లక్ష్మి పెళ్లి ఫోటోని డిటెక్టివ్ ఫోన్లో ఫోటో తీసుకుంటుంది. తను అలా ఫోటో తీసుకుని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఫోటో తీసుకుని వెంటనే బయటికి వచ్చిన తర్వాత సహస్రకి ఫోన్ చేస్తుంది. సహస్రకి ఫోన్ చేసి ఆ ఫొటోస్ని పంపించాలి అనుకుంటుంది. ఆ ఫొటోస్ని డిటెక్టివ్ సహస్రకి నిజంగానే పంపిస్తుందా, పంపిస్తే సహస్ర ఆ పెళ్లి ఫొటోస్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే లక్ష్మి అలాగే విహారీ పెళ్లి ఫొటోస్ చూసిన సహస్ర అంటే దాన్ని మళ్ళీ పెళ్ళైపోయిందని వదిలేస్తుందా, లేదా పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి పట్టుపడుతుందా, లేదా లక్ష్మి పీడ వదిలించుకోవాలి అని చెప్పి ఇంకేదైనా ప్లాన్ చేస్తుందా, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.